కడప జిల్లా బద్వేలు బస్టాండు ఆవరణలో వికలాంగుల భవనంలో వికలాంగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేషు, పట్టణ అధ్యక్షులు రఫీ అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి 20 మంది వికలాంగులు హాజరయ్యారు. వికలాంగులకు పెన్షన్ 6,000 నుండి 10,000 పెంచాలని, బద్వేలు పట్టణంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసిన విధంగానే వికలాంగుల కాలనీలను తక్షణమే ఏర్పాటు చేయాలి. బద్వేలు సెంచరీ ప్లాంటులో ఉపాధి అవకాశాలు కల్పించాలి. వికలాంగులకు సభాభవనం నిర్మించి కట్టాలి. ఇక ప్రభుత్వం వికలాంగులకు రిజర్వేషన్స్ అలాగే చట్టంలో సంపూర్ణ అమలును జరిగేలా చూడాలి. వికలాంగుల సంక్షేమ పథకాలు సక్రమంగా నిర్వహించాలి. ఆర్టీసీలు, బస్సు పాసుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాలు కల్పించాలి. 35 కేజీల బియ్యం కార్డులను తక్షణమే ఇవ్వాలి. ఇక బ్యాక్లాగ్ ఉద్యోగులను భర్తీ చేయాలి. నిజమైన అర్హులకు కేటాయించాలి. పై డిమాండ్స్ వెంటనే అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. నా పేరు ఇండ్ల ఓబులేష్. నేను విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు బద్వేలు నుండి మాట్లాడుతున్నాను. ప్రభుత్వము వికలాంగుల కొరకు మరి ఏర్పాటు చేయబడినటువంటి ప్రభుత్వ సంక్షేమం ఏదైతే ఉందో, పెన్షన్స్ విధానం కానీ, ఉపాధి అవకాశాలు కానీ, మరియు రిజర్వేషన్ ప్రాతిపాదికన మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ, బడ్జెట్ కేటాయింపులు కానీ మాకు ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. రాయితీలు మరి పూర్తిగా విస్మరించింది. మాకు రావాల్సిన 3%, 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అమలు కావడం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే, రాజకీయంగా మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ అవి కూడా రాని పరిస్థితిలో ఉంది. మరి మేము ఓటుకు పనికిరాము అనే భావనలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమం రిజర్వేషన్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ తక్షణమే అమలు చేయాలి. ముఖ్యంగా పెన్షన్స్ వృద్ధులకు మరి పెంచినట్టే వికలాంగులకు కూడా ప్రత్యేకమైనటువంటి 6,000 కానీ 6,000 నుంచి 10,000 మరి పెంచాల్సిన అవసరం ఉంది. మరి డయాలసిస్ పేషెంట్స్కు 10,000 ఇస్తున్నారు. మరి వికలాంగులు పనులు పాటలు చేసుకోలేనటువంటి వికలాంగులకు మరి ప్రభుత్వం వెంటనే మరి 6,000 రూపాయల నుంచి 10,000 మధ్యలో పెంచాలి. అలాగే మాకు మరి ఇళ్ల స్థలాలు ఎక్కడే కానీ వికలాంగులు జగనన్న కాలనీలలో ఎక్కడ ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదో మాకు అర్థం కావడం లేదు. మరి వికలాంగులుగా మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు? వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి కాలనీలు ఏర్పాటు చేయాలా? మరి వికలాంగులకు కూడా జగనన్న కాలనీ లాగా ప్రత్యేకమైనటువంటి ప్రతి మున్సిపాలిటీలలో వికలాంగుల కాలనీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరి మాకు కనీసం బస్సు సౌకర్యాలు మరి తెలంగాణలో మరి ఉచితంగా మహిళలకు బస్ ప్రయాణాలు ఇస్తున్నారు. మరి వికలాంగులకు ఇక్కడ రాయితీతో కూడిన బస్ పాసులు ఇవ్వడం చాలా దుర్మార్గం. మాకు పూర్తి స్థాయిలో వికలాంగులకు వెలుసుబాటు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మాకు కావాల్సినటువంటి సదుపాయాలు మాకు కల్పించాలి.